2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మరి క్యాపిటల్ ఏది అంటే ఫస్ట్ వాళ్ళు అమరావతి ఫిక్స్ చేశారు కదా. సో దాని తర్వాత ఎప్పుడైతే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అమరావతి కాదు మేము 3 రాజధానులు కట్టబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పేసి వీళ్ళు పనులు చేసుకుంటూ పోతున్నారు. మరి ఈ సమయంలో మొన్న వేటు న్యూస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట, ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అయితే ఆయన ఏమన్నారంటే అక్కడ మళ్ళీ ఈసారి వైసీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చింది అంటే ఏదైతే గుంటూరుకి అదేవిధంగా విజయవాడకి మధ్య ఏదైతే ప్రాంతం ఉందో సో దాన్ని మేము డెవలప్ చేస్తాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం సీఎం అయిన తర్వాత విశాఖకి వెళ్ళరు, ఇక్కడ తాడేపల్లిలోనే ఆయన ఉంటారు ఒక సీఎంగా. సో కాబట్టి మేము ఆ మచిలీపట్నం వరకు కూడా ఇదంతా కూడా ఒక మెగా సిటీగా మేము రెడీ చేస్తామని చెప్పేసి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడారనమాట. అయితే ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఇప్పుడు టీడీపీ శ్రేణులు కూడా దీని గురించి విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఎన్నిసార్లు మీరు మాట మారుతారు? అంతకుముందు 2014లో చూసుకుంటేనేమో మీరు అమరావతి మాకు ఓకే అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత 2019లో వచ్చేసరికి మేము అమరావతి కాదు మేము 3 రాజధానులు చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మీ ప్రభుత్వం లేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి అని చెప్పి మళ్ళీ అమరావతిలోనే మేము ఉంటామని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు ఈ విధంగా ఎన్నిసార్లు మాట మారుతారు అని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు అయితే మరి ఈ విధంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు అనమాట.